ఐపీఎల్ 2025లో భాగంగా వైజాగ్లో ఢిల్లీ జట్టు తుఫాన్ దెబ్బకు హైదరాబాద్ జట్టు విలవిల్లాడింది. ఢిల్లీ జట్టు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తే హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లోనూ అట్టర్ ఫ్లాప్ పర్ఫార్మెన్స్ చేసి ఘోర ఓటమిని చవిచూసింది. మొదటి మ్యాచ్లో గెలిచిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో పడిపోయింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఢిల్లీ చేతిలో ఘోరంగా 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ చేతిలో ఓటమి తర్వాత ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో మా ఓటమి కొద్దిగా బాధించింది. మేము ఆరంభం నుండి కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో మంచి స్కోర్ చేయలేకపోయాము. ముఖ్యంగా మేము కొన్ని చెత్త షాట్లు ఆడాము. అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాము. గత 2 మ్యాచ్ల్లో కూడా మేము చేసిన తప్పులే మా కొంప ముంచాయి. మేము ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అందుకు తగ్గట్లు ఫీల్డ్లో ఆడలేకపోయాము. దూకుడుగా ఆడడానికి మేము ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇచ్చాం. అయితే ఆ దూకుడు ఒక్కోసారి మిస్ఫైర్ అవుతుంది. దాని మీద కొంచెం వర్కౌట్ చేయాలి. ఇక మా బ్యాటర్లలో అందరూ ఫెయిల్ అయినా అనికేత్ వర్మ మాత్రం సరికొత్త స్టార్గా అవతరించాడు. అతడికి ఇచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. నెట్ సెషన్లు మరియు ప్రాక్టీస్ గేమ్లలో కూడా అనికేత్ ఆకట్టుకున్నాడు. 2 మ్యాచ్ల్లో ఓడిపోయినందుకు ఆందోళన చెందడం లేదు. మిగతా మ్యాచ్ల్లో తిరిగి పుంజుకుంటామనే నమ్మకం ఉంది. రాబోయే మ్యాచ్ల కోసం జట్టులో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. తప్పక జట్టు కూర్పుపై ఆలోచన చేసి సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతామని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.